హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ నాగశివభారత్ గుంజి ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్. చికెన్ పచ్చడి ఎంత సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసేసాను చూడండి. ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. కర్రీస్ ఏం లేనప్పుడు ఎంతో సింపుల్గా కొంచెం పచ్చడి వేసుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ పికిల్ అయితే. చూసారా ఎంత రెడ్గా ఉందో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా దీనికి కావాల్సింది ఫస్ట్ అయితే నేను చికెన్ బోన్లెస్ ప్లస్ స్కిన్లెస్ 1/2 kg తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి సిమ్లో పెట్టి ఇలా ముక్కలు ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గనిచ్చి అదే బాండీలో ఆయిల్ పోసేసి సిమ్లోనే పెట్టేసి ముక్కల్ని ఇలా బాగా వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి మసాలా దినుసులు చూద్దాము. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, స్టార్ పువ్వు, యాలకులు, మెంతులు, లవంగాలు, చెక్క తీసుకున్నాను అనమాట. హోల్ గరం మసాలా మొత్తం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా ఎలా వచ్చాయో గోల్డ్ కలర్లోకి. బాగా రెడ్డిష్గా అవ్వకూడదు, అలా అయితే కనుక బాగా క్రిస్పీనెస్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ హోమ్ మేడ్ చేసుకుంటాం కదా ఇంట్లో, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అదే నూనెలో బాగా రెడ్గా అవ్వాలి. మసాలా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగాలన్నమాట. చూస్తున్నారు కదా ఇలా వేయించుకొని ఇప్పుడు దీన్ని కిందకు పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో వేడిగా ఉన్నప్పుడు ఇందాక గరం మసాలా పెట్టుకున్నాం కదా, ఆ గరం మసాలా అంతా దీనిలోకి వేసేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, గ్రేవీ తక్కువ అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దానిలోకి ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకోండి. ఎక్కువ కారం తింటే ఎక్కువ, నేనైతే కొంచెం ఎక్కువే తింటాము. కొంచెం సాల్ట్ తగినంత, ఇందాక ముక్కలకు పట్టించాం కదా కొంచెం సాల్ట్ పసుపుతో పాటు. ఇప్పుడు గ్రేవీకి తగినంత సాల్ట్ యాడ్ చేసామన్నమాట, చూసుకొని వేసుకోండి. కారం తగినంత కారం మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఆ వేడిగా ఉన్నప్పుడే ఆయిల్లో ఇదంతా వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసేసి బాగా దీనిలో కిందకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్లు, అవి తీసుకొని మొత్తం దీనిలోకి వేసేసుకోవాలి. వేస్తుంటేనే ఎంతో క్రిస్పీగా నోరు ఊరుతుంది కదా. మంచిగా వర్షం పడినప్పుడు కొంచెం పచ్చడి వేసుకొని తింటే చక్కగా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఇలా మెల్ట్ అయిపోవాలి. దీనిలో ఇలా మిక్స్ చేసుకొని ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం లెమన్ వాటర్ యాడ్ చేయాలన్నమాట. పెద్ద నిమ్మకాయలు అయితే 2 సరిపోతాయి. నేను చిన్న సైజు నిమ్మకాయలు 4 తీసుకున్నాను. పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోండి. ఈ నిమ్మకాయలని జ్యూస్ తీసేసి దీనిలో యాడ్ చేసేసేయండి. చల్లారిపోయిందనమాట. దీనిలోకి యాడ్ చేసేసి కలిపేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. బయట కొనే చికెన్ పికిల్ కన్నా హోమ్ మేడ్ మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఆ కలర్లు ఈ కలర్లు అని వేసే బదులు మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చింది కదా వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు ఎంత రెడ్డిష్గా వచ్చిందో, కలర్ కూడా చాలా బాగుంది పికిల్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.